అంబులెన్స్కు ఎవరికన్నా ఆపతుంటే ఫోన్ చేస్తాం. కడుపు నొప్పి లేచి ఇబ్బంది పడేటోళ్ళ గురించి సమాచారం అందించడానికి చేస్తాం. లేకుంటే ఎవరికన్నా దెబ్బలు తాకి ఇబ్బందులు పడుతుంటే దవాఖానకు తీసుకుపోయి ట్రీట్మెంట్ అందించేటందుకు ఫోన్ కొడతాం. అంతే కదా. కానీ ఒకళ్ళు ఎందుకు ఫోన్ చేసిండ్రో, అంబులెన్స్ వాళ్ళు వచ్చినాక ఏం సమాధానం చెప్పిండ్రో తెలుసా? మేం చెప్పుడు కంటే మీరే వినుండ్రి. ఇగో ఈ మోతబరే 108కి ఫోన్ చేసి అర్జెంటుగా హైవే మీదకి రావాలని కోరింది. చెప్పండి అన్నగారు, ఎవరికి ఏమైంది? నాకు ఎమర్జెన్సీ ఉంది, అన్కాన్షియస్ లో ఉన్నా కాబట్టి నేను ఇప్పుడు పోయేంత చెప్తున్నా, నడిచేంత లేదు, బస్ ఫెసిలిటీ కూడా లేదు. ఓ కొడుకు గట్టిగానే పుచ్చుకున్నాడు అన్న. నేను ఎక్కడ వాడిపోతున్నా కూడా తెలియదు. అబ్బరే విడ్డో, విన్నారా? గట్టిగా పుచ్చుకున్నా ఏం అర్థమైతలేదు, భూమి మొత్తం గుండ్రంగా తిరుగుతున్నది అనట. ఎక్కడన్నా పడిపోతానేమో అన్న భయంతో ఫోన్ చేసిండట. అంబులెన్స్ లో తాగిన వాళ్ళని ఇంటికాడ దించేటందుకు లేవే కాక ఆసుపత్రికి పట్టుకపోతాయి. మరి దవాఖానలో వండుకొని పొద్దుగాల లేచిపోరాదు. సార్ ఎమర్జెన్సీ కదా సార్, నేను జనంలో నాకు బస్ ఫెసిలిటీ కూడా లేదు సార్. నేను ఫుల్ టైర్డ్ జనంలో. అయ్యో రాములా, నీ జనగాం సల్లగుండా నోట్లకేంచి జనగాం పేరు నొదులుతలేడుగా. అంబులెన్స్ అంటే మీ అత్తగారు పెళ్లికి పెట్టిన బండి అనుకుంటున్నావా? తాగిన వాళ్ళని ఇంటి దగ్గర దించొచ్చేటందుకు రాదని చెప్తుంటే అదే పాట పాడతాడు మళ్ళా. బ్యాక్ సపోర్ట్ కూడా లేదు సార్, ఎవరు లేరు నాకు ప్రస్తుతం జనంలో. దేవుడా, భలే తీసుమార్ కానుపోండి. పట్నంలో ఎంతగానం పుచ్చుకొని ఏ బండి ఎక్కిండో ఏమో తెలియదు కానీ భువనగిరి దాటిన తర్వాత వాళ్ళు దించిపోతే ఏకంగా అంబులెన్స్కే ఫోన్ చేసి ఇంటి దగ్గర దించిరని పట్టుబట్టిండు. ఆయన ఈ వీడియో ఆల్రెడీ షేర్ కొట్టేసరికి అంబులెన్స్ పోయిన దానికంటే ఎక్కువ స్పీడ్లో వైరల్ అవుతున్నాడు. మరి ఈ లెక్కన చూస్తే రేపు పొద్దున హ్యాంగ్ ఓవర్ ఉన్నదని ఏకంగా పోలీసులకే ఫోన్ కొట్టి మందుకి ఇట్లా తెమ్మంటాడో ఏందో కదా. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు చూడండి లోకం మీద. ఏం చేస్తాము, నవ్వుకున్నాడు తప్పితే చూసి. జనం చేయండి సార్.